నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అన్ని శాఖల నుంచి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ తాజాగా జర్నలిస్టులు కూడా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని అరచేతిలో స్వర్గం చూపించారు. జిల్లాల వారీగా కమిటీలు వేశామని, మంత్రులు అలాగే ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో స్థలాల పంపిణీ జరుగుతుందని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు జరగలేదు. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సొంతింటి కళ కలగానే మిగలబోతుందా? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో అధికారంలోకి రాగానే జర్నలిస్టులకి ఇంటి స్థలం కేటాయిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేయబోతుంది. మరి ఏం చెప్తారు దాని గురించి? జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు దీని గురించి. మరి ఇంకా కలగానే ఉండబోతుంది అంటారా వాళ్ళది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఒకే పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం నుంచి సాక్షి పేపర్కి తప్ప ఇంకా వేరే పేపర్లకి ఏవి కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్ల మీద బతికే పత్రికలు చాలా ఉంటాయి. అంటే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్, అంటే పెద్ద పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి కాకుండా ప్రభుత్వ ప్రకటనల ఆదాయంతో బతికే పేపర్లు చాలా ఉంటాయి. అటువంటివన్నీ కూడా ప్రస్తుతం చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. మీకు ఏంటి అంటే అక్కడ జర్నలిస్టులు అందరూ కూడా పెద్ద పేపర్లలో పనిచేసేవాళ్ళు, ఉదాహరణకి పెద్ద పేపర్లలో పనిచేసేవాళ్ళు ఒక 40 మంది ఉన్నారనుకోండి. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్లో పనిచేసేవాళ్ళు ఒక 60% ఉంటారు. అంటే ఎక్కువ మంది ఉంటారు. గత ప్రభుత్వాలు ఏం చేసేవి అంటే ఈ జర్నలిస్టు అంటే ఒక క్రైటీరియా పెట్టుకొని నువ్వు 5 సంవత్సరాలు జర్నలిస్ట్గా కంటిన్యూస్గా ఉండాలి అన్న ఒక క్రైటీరియా పెట్టుకొని వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు అవి ఏమన్నా అటువంటి ఆధారాలు చూపిస్తే వాళ్ళకి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వటం, వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వటం, బస్ పాసులు అవి ఇవ్వటం, ఇటువంటివి కనీస సౌకర్యాలు. ఇవేమి పెద్ద సౌకర్యాలు ఏం కాదు, కానీ విధి నిర్వహణకి సంబంధించిన ఆటంకాలు లేకుండా ఉండటానికి ఇవి సరిపోతాయి. కొన్ని చోట్ల అయితే కొన్ని చోట్ల వాళ్ళు కొంత గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో స్థానికంగా కొన్ని భూములు కొని వాటిని జర్నలిస్టులకు పంచిపెట్టారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ఇదే విధంగా మేము జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాం, 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. చెప్పినప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అసలు మా జగనన్న కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు అని జర్నలిస్ట్ సంఘాల నాయకులు కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా అసలు ఆహా జగనన్న, ఓహో జగనన్న అని జర్నలిస్టులు వాళ్ళు చాలా భజన చేశారు. సరే, ఆ భజనకి పడిపోయిన ఇళ్ల స్థలాలు ఇస్తారేమో అని చెప్పి చాలామంది జర్నలిస్టులు వాళ్ళు భజన చేస్తూ ఉంటే తలకాయలు ఊపారు. తర్వాత ఇవ్వాలి కదా, దానికి గైడ్లైన్స్ ఇవ్వటమే చాలా చాలా రోజులు పట్టింది. ఆ గైడ్లైన్స్ కూడా చాలా అసంబద్ధంగా ఉన్నాయి. అక్కడ మీరు ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టులు చూస్తే, గ్రామీణ జర్నలిస్టులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇది చాలా, నేను ఒక జర్నలిస్టుగా నేను అత్యంత బాధతోటి చెప్తున్న విషయం. అంటే పేదరికంలో, అంటే నిరుపేదలుగా ఉన్నవాళ్ళు జర్నలిస్టులు. అంటే సమాజంలో చాలా బాధలు అనుభవిస్తూ జర్నలిజం మీద మక్కువతోటి ఈ సమాజానికి ఏదైనా మేలు చేద్దామన్న ఉద్దేశంతో చాలామంది జర్నలిజంని వృత్తిగా ఎంచుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులు కొంచెం చదువుకున్న వాళ్ళు విద్యార్హత కలిగిన వాళ్ళందరూ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతోటి వాళ్ళు వచ్చి జర్నలిస్టులుగా ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది.
అటువంటిది ఈ పేదరికంలో ఉన్న జర్నలిస్టులని అంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అంటే సమాజంలో ఒక పార్టీ కదా జర్నలిస్ట్ అంటే వేరే ఇతర దేశాల నుంచి రాడు కదా. సమాజంలో ఉన్న పేదరికాన్ని మేము నిర్మూలిస్తాము అని గొప్పలు చెప్పుకుంటుంటారు కదా. మరి జర్నలిస్టులు పేద జర్నలిస్టులు సమాజం కోసం పనిచేసేవాళ్ళు. మామూలు ఒక నిరుపేద ఉన్నాడు అనుకోండి, అతను బతకటానికి అతను పనిచేస్తాడు. కానీ పేద జర్నలిస్టు తను బతుకుతూ వేరే వాళ్ళని బతికించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. వాళ్ళు ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఈ సెంటు భూములు ఇచ్చారు కొంతమంది పేదవాళ్ళకి. ఈ జగనన్న కాలనీలు ఆ కాలనీలు పెడితే వీళ్ళు బీపీఎల్కి కింద ఉన్నారు అంటే బిలో పావర్టీ లెవెల్కి కింద ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు సహజంగానే ఆ సెంటు భూముల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకుంటే కొంతమందికి వచ్చినాయి. ఇప్పుడు ఆ తర్వాత 3 సెంట్లు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. జర్నలిస్టులకి 3 సెంట్లు ఇస్తామని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు ఏమడిగారు అంటే మేము మాకు వచ్చిన ల్యాండ్ని మేము సరెండర్ చేసేస్తాము, మాకు జర్నలిస్ట్ కోటాలో 3 సెంట్లు ఇవ్వండి, మేము పేదరికంలో ఉన్నాం కాబట్టి సెంటు తీసుకున్నాము, ఇప్పుడు మాకు జర్నలిస్ట్ కోటాలో 3 సెంట్లు వస్తుంది కదా ఇస్తామన్నారు కాబట్టి మాకు అక్కడ మేము సరెండర్ చేసేస్తాము, మాకు 3 సెంట్లు ఇవ్వండి అని అడిగారు. ఇది జెన్యూన్ కదా. నువ్వు చెప్పిందే కదా జర్నలిస్టులకి ఇస్తాను, మాకు ఆ సెంటు భూమిని వదిలేసి 3 సెంట్లు తీసుకుంటాను అన్నాడు. ఎలా చేయాలి కదా. ఏ ప్రభుత్వం దగ్గర ఏ స్కీమ్ కిందైనా సరే ల్యాండ్ తీసుకున్న వాళ్ళు లేదా బెనిఫిట్ పొందిన వాళ్ళు దీనికి అనర్హులు అని ఒక క్లాజ్ పెట్టారు. అంటే ఎంతమంది జర్నలిస్టులు పేద జర్నలిస్టులు పేదరికంలో ఉన్న జర్నలిస్టులు అన్యాయం అయిపోయారో ఆలోచించండి. ఈ క్లాజుని తీసేయండి అని చెప్పి చాలామంది నెత్తి నోరు బాదుకున్నా కానీ తీసేయలేదు. అసలు ఇప్పటికీ తీసేయకపోవడం పక్కన పెట్టండి, ఆ బెనిఫిట్ లేని జర్నలిస్టు అంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న జర్నలిస్ట్ అనుకుందాం. పోనీ వాళ్ళకన్నా బెనిఫిట్ చేయమంటే దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రాలేదు, ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు, ఎక్కడ కూడా లిస్టు ఫైనలైజ్ చేయలేదు. ఈ విధంగా జర్నలిస్టులను కూడా మోసం చేసిన ప్రభుత్వంగా మనం ఈ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు స్థలం ఇచ్చిన తర్వాత 60% మాది 40% మీది ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పారు. అండ్ ఇచ్చిన తర్వాత 3 years లోపు కూడా ఇల్లు కట్టకపోతే రిటర్న్ తీసేసుకుంటామంటున్నారు. ఇలాంటివి కండిషన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇళ్ళ స్థలం ఇచ్చారు, ఇళ్ళ స్థలం ఇచ్చినప్పుడు 60% పెట్టుకోవాలి అంటేనే ఆ క్లాజే చాలామందికి మింగుడు పట్టలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నదే పేదరికంలో ఉన్నారు. చాలా న్యూస్ పేపర్స్ నుంచి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వీటిలో పనిచేసే జర్నలిస్టులకి జీతాలే రావు. 60% పెట్టుకోమంటే ఎట్లా పెట్టుకుంటాడు? పెట్టుకోలేడు. ఒక కాల పరిమితి పెట్టి ఈ టైం లోపల నువ్వు కట్టుకోకపోతే మళ్ళీ మేము స్థలం తీసేసుకుంటాం అంటే స్థలం ఒక అసెట్ లాగా ఉండాలి, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటాం. నువ్వు అంటే ఇటువంటి క్లాజులు పెట్టేసి ఈ విధమైన పరిస్థితిని తీసుకొచ్చేసి జర్నలిస్టులని ఇరకాటంలో పెట్టే నిబంధనలు పెట్టారు. దీని మీదే చాలామంది పేద జర్నలిస్టులు చాలా అంతర్మథనం చెందుతూ ఉన్నారు. ఏంటి మనకి ఈ విధంగా మనల్ని మోసం చేయడం ఎందుకు? మనకి యాజమాన్యాల దగ్గర నుంచి సపోర్ట్ లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి సపోర్ట్ లేదు. మనం ఎలా బతకాలి? ఎవరి కోసం బతుకుతున్నాం? మన సమాజానికి మేలు చేద్దామని జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళకి మనకి ఇన్ని కష్టాలా అని వాళ్ళొక ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు ఈ పరిస్థితి ఉన్నదా అంటే ఇప్పుడు జర్నలిజంలో చాలామంది జర్నలిస్టుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అంటే ఒక పెద్ద పేపర్లో పనిచేస్తాడు, ఆ పేపర్లో కొంతకాలం అయిన తర్వాత తీసేస్తారు. తీసేసిన తర్వాత ఏం చేయాలి? వేరే పని రాదు, జర్నలిజమే కంటిన్యూ చేయాలి. దానికోసం అని చెప్పి ఒక చిన్న పేపర్లో ఉద్యోగం కోసం చేరతాడు, లేదు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు, లేదు ఏదైనా వెబ్సైట్ నడుపుకుంటాడు. ఏదో ఒక విధంగా ఈ జర్నలిజాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు.
మరి ఈ విధంగా జర్నలిస్టుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వటం, వాళ్ళకి ఏదైనా బస్ పాస్ ఇవ్వటం, ఇటువంటి ఇళ్ల స్థలాలు అవి అటువంటివి ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఏమి నష్టం ఏమి జరగదు. వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి ఒక మెట్టు పైకి ఎక్కటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇటువంటి నిబంధనలు పెట్టడం ఇదంతా కూడా ఈ జర్నలిజం కమ్యూనిటీకి సంబంధించి చాలా ఆవేదన భరితంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితిని ఆశపెట్టి, అంటే ప్రభుత్వం ఆశపెట్టి దాన్ని నిరుత్సాహపరిచే విధానంగా ఇది కొనసాగుతున్నది. అక్రిడేషన్ కార్డులు కూడా చాలామందికి తీసేశారు. అంటే పెరగాలి, సాధారణంగా పెరగటం కాకుండా తగ్గించేసే పరిస్థితి కనిపిస్తున్నది. అక్కడ కేవలం సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత. సాక్షి మీడియాలో పనిచేసే జర్నలిస్టు అతన్ని పిలిచి ఐడెంటిఫై చేస్తారనమాట. వీడు మనోడా కాదా, వీడు అంటే సాక్షి జర్నలిస్ట్ చెప్పిన వాళ్ళకే అక్రిడేషన్ కార్డులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు సర్టిఫై చేయాలి అనధికారికంగా. అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి, ఆ రూల్స్ ప్రకారం అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి కదా. అంతేగాని సాక్షివాడు చెప్తే, అంటే వాడికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు చెప్తేనే అక్రిడేషన్ ఇస్తావా? ఈ తరహా దీంతో మొత్తం అక్కడ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ ఆవేదనని తీర్చే నాథుడి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.